గబ్బా వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ ముందుగా అనుకున్నట్టుగానే డ్రాగా ముగిసింది. ఉదయం ఆస్ట్రేలియా బ్యాటర్లను మన బౌలర్లు త్వరగా ఔట్ చేయడంతో కాస్త ఆసక్తికర వాతావరణం నెలకొంది. కానీ మళ్లీ వరుణుడు అడ్డు తగలడంతో ఫలితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఎంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించిన వెంటనే మ్యాచ్ చూస్తున్న వారంతా టీవీలు బంద్ చేయడానికి సిద్ధమైపోయారు. ఇంతలోనే ఒక పిడుగులాంటి వార్త వచ్చింది. ముఖ్యంగా ఈ వార్త టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. టీమిండియా స్పిన్ మాంత్రికుడు, అశ్విన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టుగా ప్రకటించాడు. ఒకేసారి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించిన అశ్విన్ తన చివరి మ్యాచ్ కూడా ఆడేసినట్టుగా చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చిన అశ్విన్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మూడో టెస్టు మ్యాచ్ ముగింపుతో తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ముగిసినట్టుగా వెల్లడించాడు. దీంతో క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం అశ్విన్ వయసు 38 సంవత్సరాలు. వయసు పరంగా చూస్తే అంతర్జాతీయ క్రికెట్ నుంచి అశ్విన్ రిటైర్ అవ్వడానికి ఇది సరైన వయసే. కానీ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భమే ప్రస్తుతం కాస్త వివాదంగా, ఆశ్చర్యకరంగా మారింది. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతోంది. బుధవారంతో 3 టెస్టు మ్యాచ్లు ముగిశాయి. సిరీస్లో మరో 2 టెస్టులున్నాయి. కానీ అశ్విన్ మాత్రం సడన్గా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే మరో అంశం ఏంటంటే బుధవారంతో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా తుది జట్టులో కూడా అశ్విన్ లేడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జరగనుంది. అది స్పిన్కు అనుకూలించే పిచ్. దీంతో ఆ మ్యాచ్లో తుది జట్టులో అశ్విన్కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో రిటైర్ అవుతున్నాడు కాబట్టి మేనేజ్మెంట్ కూడా తుది జట్టులో ఖచ్చితంగా తీసుకునేది. అప్పుడు అశ్విన్ పూర్తి సిరీస్ ఆడడమే కాకుండా తుది జట్టులో ఉండి తన వీడ్కోలు మ్యాచ్ ఆడి రిటైర్ అయ్యేవాడు. నిజానికి ఇలా జరిగి ఉంటే చాలా బాగుండేది. కానీ సిరీస్ మధ్యలో అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడమే అందరికీ పలు అనుమానాలను తీసుకొస్తుంది. 2014లో అచ్చం మహేంద్ర సింగ్ ధోనీలాగే సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించాడు అశ్విన్. అప్పట్లో ధోనీ సిరీస్ మధ్యలో తప్పుకున్నప్పుడే అనేక అనుమానాలు నెలకొన్నాయి. అప్పటి జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కారణంగానే ధోనీ మధ్యలోనే రిటైర్ ఇచ్చాడని పలువురు ఆరోపించారు. ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికి ముందు ప్రస్తుత విషయానికి వస్తే నిజానికి గబ్బర్ టెస్ట్ ముగిసిన వెంటనే డగ్అవుట్లో ఉన్న అశ్విన్ విరాట్ కోహ్లీతో ఏదో చెబుతూ ఎమోషనల్ అవ్వడం కనిపించింది. దీంతో అశ్విన్ రిటైర్ అవుతాడేమో అనే అనుమానాలు కూడా పలువురిలో వచ్చాయి. దానికి అనుగుణంగానే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చిన అశ్విన్ అసలు విషయాన్ని ప్రకటించాడు. నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంతర్జాతీయ క్రికెటర్గా నాకు ఇదే చివరి రోజు. ఆటగాడిగా నేను ఎన్నో మధుర జ్ఞాపకాలను సృష్టించాను. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో మాదే చివరి గ్రూప్. నేను చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. బీసీసీఐతో పాటు నా సహచర ఆటగాళ్లకు, కోచ్లకు స్పెషల్ థ్యాంక్స్. భారత అంతర్జాతీయ క్రికెటర్గా ఇదే నా చివరి రోజు. నేను క్లబ్ క్రికెట్ ఆడతాను. భారత డ్రెస్సింగ్ రూమ్లో నేను చాలా సరదాగా ఉండేవాడిని. భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. భారత క్రికెట్లో నా భాగస్వామ్యం ఉండటం సంతోషంగా ఉంది అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. పెర్త్ టెస్ట్ విజయం తర్వాతే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడని, కానీ తానే పింక్ బాల్ టెస్ట్ ఆడేలా కన్విన్స్ చేశానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, తదుపరి 2 టెస్టులు అతను ఆడడాన్ని వెల్లడించాడు. గురువారమే అశ్విన్ స్వదేశానికి వెళ్లిపోతాడని స్పష్టం చేశాడు. అయితే సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం, ఆ వెంటనే అశ్విన్ స్వదేశానికి తిరిగి వస్తుండడాన్ని బట్టి చూస్తే పలు అనుమానాలకు తావిస్తుంది. అశ్విన్ తనకు తానుగా రిటైర్మెంట్ ప్రకటించారా, లేదంటే రిటైర్మెంట్ ప్రకటించేలా పరిస్థితులు కల్పించారా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. అంటే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సరైన వాతావరణం లేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అశ్విన్కు ఏదైనా విషయంలో అవమానం జరిగిందేమోనని, అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని ఉంటాడని అభిమానులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్తో కలిపి 3 స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉన్నారు. వీరు ముగ్గురు స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలరు. ఆసీస్ పిచ్లు పేస్కు అనుకూలిస్తాయి కాబట్టి తుది జట్టులో ఒకే స్పిన్నర్కు చోటు దక్కుతుంది. ఈ క్రమంలోనే మొదటి టెస్టులో వాషింగ్టన్ సుందర్, రెండో టెస్టులో అశ్విన్, మూడో టెస్టులో జడేజాను ఆడించారు. అయితే స్పిన్కు అనుకూలించే 5వ టెస్టులో 2 స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. దీనికి తోడు జడేజా, సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు, అశ్విన్ రైట్ హ్యాండ్ బ్యాటర్. దీంతో కాంబినేషన్ పరంగా చూసిన అశ్విన్కు సిడ్నీ టెస్టులో తుది జట్టులో ఖచ్చితంగా చోటు దక్కేది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లైన సుందర్, జడేజాలలో తుది జట్టులో ఒక్కరికే చోటు దక్కేది. అయినప్పటికీ అశ్విన్ ఇలా మధ్యలో అర్ధాంతరంగా తప్పుకోవడాన్ని బట్టి చూసి అభిమానులు పలు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అయినప్పటి నుంచే సీనియర్ ఆటగాళ్లు తప్పుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. జట్టు మేనేజ్మెంట్ కూడా సీనియర్ ఆటగాళ్లకు ఉద్వాసన పలకాలని భావించినట్టు సమాచారం.
ఈ క్రమంలో ప్రస్తుత జట్టులో అత్యధిక వయసు ఉన్న అశ్విన్ను టార్గెట్ చేసి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. నిజానికి కివీస్తో సిరీస్లోనూ అశ్విన్ పెద్దగా రాణించలేదు. ఈ మధ్యకాలంలో అశ్విన్ స్వదేశంలో మినహా విదేశాల్లో ప్రభావం చూపలేకపోతున్నాడు. కివీస్తో స్వదేశంలోనూ విఫలమయ్యాడు. ఐర్లాండ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులోనూ సత్తా చాటలేకపోయాడు. ఈ క్రమంలోనే అశ్విన్ను పక్కన పెట్టి తనకన్నా జూనియర్లు అయిన జడేజా, సుందర్ను తుది జట్టులోకి తీసుకున్నారు. దీంతో అశ్విన్ నేర్చుకొని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి విదేశాల్లో ఆడినప్పుడు అశ్విన్ను పక్కన పెట్టి జూనియర్లను ఆడించడం ఇది కొత్తేం కాదు. 2021లో ఇదే ఆస్ట్రేలియా పర్యటనలో 4వ టెస్టులో అశ్విన్ను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ విషయమే తాను చాలా బాధపడినట్టుగా అశ్విన్ ఓ సందర్భంలో చెప్పాడు. ఈసారి కూడా అలాగే జరగడంతో అశ్విన్ అవమానంగా ఫీల్ అయి ఉండొచ్చని పలువురు అంటున్నారు. తన టెస్టు కెరీర్లో అశ్విన్ 537 వికెట్లు తీశాడు. టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో 619 వికెట్లతో అనిల్ కుంబ్లే ఉన్నాడు. మరొక 83 వికెట్లు తీస్తే కుంబ్లేను అశ్విన్ అధిగమించేవాడు. దీంతో మరో ఏడాదిన్నర లేదా 2 ఏళ్లు క్రికెట్ ఆడినా సరిపోయేది. కానీ ఈ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్ళీ వచ్చే ఏడాది జూన్లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అంటే 6 నెలల తర్వాత. అది కూడా ఇంగ్లాండ్లో జరగనుంది. భారత జట్టు మళ్ళీ స్వదేశంలో వచ్చే అక్టోబర్లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అప్పటికే అశ్విన్ వయసు 39 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికి ఫిట్నెస్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి రిటైర్మెంట్‌కు ఇదే సరైన నిర్ణయమని భావించి ఉండొచ్చు. కానీ సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడంతో అసలు సమస్య వచ్చింది. తద్వారా టీమ్ కాంబినేషన్ దెబ్బతినే అవకాశాలుంటాయి. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. అయితే అచ్చం అశ్విన్‌లాగే సిరీస్ మధ్యలో ధోని కూడా టెస్ట్‌లోకి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఈ తరహా కామెంట్లే వినిపించాయి. అది కూడా ఆస్ట్రేలియా పర్యటనలోనే. సేమ్ మూడో టెస్టు మ్యాచ్ డ్రా అయిన తర్వాతనే కావడం గమనార్హం. అప్పుడు 2014లో భారత జట్టులో ఆస్ట్రేలియాలో 4 టెస్టుల సిరీస్ కోసం పర్యటించింది. గాయం కారణంగా ఆ సిరీస్ తొలి మ్యాచ్లో ధోని ఆడలేదు. దీంతో అప్పుడు వైస్ కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు నాయకత్వం వహించాడు. చక్కటి కెప్టెన్సీతో ఆకట్టుకోవడంతో పాటు బ్యాట్తోనూ అదరగొట్టాడు. 2 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ టార్గెట్‌ను ఛేదిస్తూ జట్టును దాదాపుగా గెలిపించినంత పనిచేశాడు. దీంతో మిగతా సిరీస్‌కు కూడా కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగించాలనే డిమాండ్లు వినిపించాయి. రవిశాస్త్రి కూడా కోహ్లీకి మద్దతిస్తున్నాడని వార్తలు వచ్చాయి. రెండో టెస్టు నాటికి ధోని జట్టులోకి వచ్చి నాయకత్వం వహించాడు. కానీ రెండో టెస్టులో జట్టు ఓడింది. మూడో టెస్టు డ్రా చేసుకుంది. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే ఉన్నట్టుండి సడన్గా టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్టుగా ధోని ప్రకటించాడు. అప్పటికి 4వ టెస్టు మిగిలి ఉంది. దీంతో అభిమానులు ఇది జీర్ణించుకోలేకపోయారు. రవిశాస్త్రి, కోహ్లీపై విమర్శలు చేసిన వారు కూడా ఉన్నారు. పలువురైతే ధోనిని జట్టులో అవమానించారనే వ్యాఖ్యలు కూడా చేశారు. మొత్తంగా అచ్చం ధోని తరహా పరిస్థితుల్లోనే అశ్విన్ కూడా రిటైర్ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ధోని కెప్టెన్సీలోనే జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్ స్టార్ బౌలర్గా ఎదిగాడు. ధోని కెప్టెన్సీలో 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ధోనికి జరిగినట్టుగా అశ్విన్‌కి కూడా జరిగిందని, ఇద్దరూ అవమానం తట్టుకోలేక రిటైర్మెంట్ ప్రకటించారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా 2010 శ్రీలంక పర్యటనలో హరారే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అశ్విన్ ఐర్లాండ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. 3 ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 106 మ్యాచుల్లో 2.83 ఎకానమీతో 537 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ఘనతను 37 సార్లు అందుకున్నాడు. 116 వన్డేల్లో 4.93 ఎకానమీతో 156 వికెట్లు తీశాడు. 65 టీ20ల్లో 6.90 ఎకానమీతో 72 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 3 ఫార్మాట్లలో కలిపి 4400 పరుగులు చేశాడు. 106 టెస్టుల్లో 25.75 సగటుతో 3503 పరుగులు చేసిన అశ్విన్ 6 సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.